పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నా నమస్కారం. నా పేరు ఐషా పర్వీన్. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు జొన్న పంటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. జొన్న పంట అనేది ప్రధానంగా ఖరీఫ్లోను మరియు రబీలోను ఎక్కువగా పండిస్తుంటాము. జొన్న పంట తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. జొన్న పంటలో రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనవి. మనం జొన్న పంటను ప్రధానంగా ఖరీఫ్లోను మరియు మాఘీ సీజన్లో అయితే మనం నంద్యాలలో, కర్నూలు జిల్లాలో, అనంతపురంలో మరియు కడప జిల్లాల్లో మనము చూడొచ్చు. అలాగే రబీ మరియు లేట్ రబీలో కూడా ఆలస్యంగా జొన్నను పండించుకోవచ్చు. అంటే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఈ పంటను పండిస్తుంటారు. ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే NTJ 5 అనే రకం ఉంది. NTJ 5 అనే రకం వచ్చేసి మనకు నంద్యాల పరిశోధన స్థానం నుండి విడుదలైన రకము. ఈ రకం పొట్టి జొన్న రకము. 100 నుండి 105 రోజులు గల పంట కాలం కలిగి ఇది పొట్టిగా అంటే 150 నుండి 180 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది కాబట్టి కిందకి పడిపోదు. అంటే నాన్ లాడ్జింగ్ టైప్ వెరైటీ ఇది. దిగుబడి కూడా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. 48 నుండి 50 క్వింటాల్ ఒక హెక్టార్కి దిగుబడి ఇస్తుంది. అలాగే N15 అనే రకం ఉంది. ఇది పచ్చజొన్న రకము. ఇది ఎత్తుగా పెరుగుతుంది. మనకు వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ పంటను మనం పండించుకోవచ్చు. ఇది కరువును తట్టుకునే రకము. ఇంకొక రకము CSV 15 అనే రకం ఉంది. CSV 15 రకం ఏమంటే ముఖ్యంగా మనము ఖరీఫ్ సీజన్లో వేసుకోవచ్చు. ఈ గింజలు తెల్లగా ఉంటాయి మరియు ఎత్తు కూడా మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటుంది. ఇంకొక రకం ESV 17 అనే రకం ఉంటుంది. దీని గింజలు పసుపు తెలుపు కలర్లో ఉంటాయి. దీని కాల పరిమితి 110 రోజులు. దీని దిగుబడి 28 నుండి 34 క్వింటాల్ ఒక హెక్టార్కి. ఇంకొక వెరైటీ CSV 23 అనే రకం ఉంది. ఈ రకం ఎత్తు బాగానే పెరుగుతుంది. గింజలు తెల్లగా ఉంటాయి. ఇది పశుగ్రాసం కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మనకు దీని పంటకాలం 105 నుండి 110 రోజులు. దిగుబడి 30 నుండి 36 క్వింటాలు ఒక హెక్టార్కి వస్తుంది. CSV 31 అనే రకం ఉంది. గింజలు పసుపు తెలుపు రంగులో ఉంటాయి. ఇది పశుగ్రాసానికి కూడా యూస్ చేసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ రకం యూస్ చేయొచ్చు. దీని దిగుబడి 32 నుండి 36 క్వింటాళ్ళు ఒక హెక్టార్కి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన రకం M35-1. గింజలు పెద్దగా ఉంటాయి. ఇంకొకటి నాణ్యంగా ఉంటాయి. దీని పశుగ్రాసం కూడా ఎక్కువ వస్తుంది. వాటి దిగుబడి 28 నుండి 30 క్వింటాలు హెక్టార్కి. నెక్స్ట్ మనము జొన్న హైబ్రిడ్స్ గురించి చెప్పుకుంటాము. జొన్న హైబ్రిడ్స్లో వచ్చేసి CSH 14 అనే హైబ్రిడ్ ఉంది. అధిక దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడి అంటే హెక్టార్కు 35 నుండి 40 క్వింటాల వరకు వస్తుంది. ఇది బూజు తెగులను మరియు ఆకుమచ్చ తెగులను తట్టుకునే సంకర రకము. పశుగ్రాసాన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకొక హైబ్రిడ్ వచ్చేసి CSH 15R అనే హైబ్రిడ్ ఉంది. మొవ్వు చంపు ఈగ మరియు కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది. దీని యొక్క దిగుబడి 38 నుండి 40 క్వింటాలు ఒక హెక్టార్కి. వేరే సంకర రకము CSH 18 అనేది ఉంది. ఇది పశుగ్రాసం ఎక్కువ ఇస్తుంది. దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది. 40 నుండి 45 క్వింటాలు ఒక హెక్టార్కి ఇస్తుంది. తుప్పు తెగులు మరియు ఎండు తెగులను తట్టుకునే సంకర రకము. వేరే సంకర రకము CSH 16 అనేది ఉంది. ఇది వరి మాగాణుల్లో ఎక్కువగా యూస్ చేసుకుంటుంటారు. ఆకుమచ్చ మరియు బూజు తెగులను ఎక్కువగా తట్టుకుంటుంది. హెక్టార్కు 38 నుండి 40 క్వింటాల వరకు దిగుబడిని మనం సాధించవచ్చు. CSH 35 అనే హైబ్రిడ్ యొక్క గింజ నాణ్యత బాగుంటుంది. దిగుబడి హెక్టార్కు 40 నుండి 45 క్వింటాలు ఇస్తుంది. దీని యొక్క పంట కాలం 105 రోజుల వరకు ఉంటుంది. వేరే రకము CSH 23 అనే రకం ఉంది. ఇది మొవ్వు చొంపు ఈగ మరియు ఎండు తెగులను ఎక్కువగా తట్టుకుంటుంది. దీని యొక్క దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అధిక దిగుబడి ఇచ్చే సంకర రకం ఇది. ఒక హెక్టారుకు 40 నుండి 45 క్వింటాల వరకు దిగుబడిని సాధించవచ్చు. ఇప్పుడు చెప్పిన జొన్న రకాలు మరియు సంకర రకాలలో మంచి రకాలను ఎంపిక చేసుకొని మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.